గురుగారు, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తుంది. తృతీయంలో రవి శుక్రుడు, చతుర్థంలో బుధుడు. శుభ ఫలితాలు సాధించడానికి యోగ్యమైన కాలము. నిండైన ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. కొన్ని ప్రధాన కార్యక్రమాలు చేయబోయే ముందు మానసికంగా సరైన విశ్లేషణ అవసరం. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలు రాకపోతే అవకాశాలకై మనమే ప్రయత్నం చేసి అడుగు ముందుకు వేయాలి. తెలివిగా ఆలోచించండి. ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. శాంత స్వభావంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో అశ్రద్ధ లేకుండా పనిచేయండి. శ్రద్ధతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే తృతీయంలో సూర్యుడు ఉన్నాడు. మంచిని సాధిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. పెద్దల నుండి సరైన ప్రోత్సాహం, గుర్తింపు ఉంటుంది. మీ మనోబలంపై విజయం ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. లాభ నష్టాలకు అతీతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగండి. మేలు జరుగుతుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. గృహవాహనాది యోగాలు కలిసి వస్తాయి. లక్ష్మీ కటాక్షం శుభప్రదంగా ఉన్నది. ఏ స్తోత్రాలను ఈ రాశి వారు పఠించాలి? కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం ఉత్తమం. కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం మంచిది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? కందులు దానం చేయండి.